వన్ వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ డిఏఓకి సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ గురించి మాట్లాడదాం. నేను ఇక్కడ మీకు ప్రిపరేషన్ టిప్స్ అంటే మార్క్స్ రాయాలి, చాప్టర్ వైజ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి, ఇవి చేయాలి అవి చేయాలని కాకుండా కొంచెం మీకు ప్రాక్టికల్గా గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూడండి, ఈ వీడియో మాత్రం కొంచెం లెంత్ ఉంటుందండి, ఒక 30 minutes వరకు లెంత్ ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు కొన్ని కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేస్తాను. అంటే ఆ కాన్సెప్ట్స్ ఎందుకు డిస్కస్ చేస్తాను అంటే మీకు స్పీడ్ అంటే ఏంది, కాన్సెప్ట్ అంటే ఏంది డిఫరెన్స్ తెలవడానికి నేను మీకు ఒక 4-5 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను మీతోటి. సో మీరు కనుక ఈ 30 minutes వీడియో కనుక కంప్లీట్గా చూస్తే మీరు థింక్ చేసే వేలో ఖచ్చితంగా కొంచెం అన్న చేంజ్ అనిపిస్తుంది. అంటే మీరు రేపటి నుండి ఆలోచించే విధానంలో మీకు మార్పు వస్తుంది. సో ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏ మ్యాథ్స్ ఉన్న పేపర్ అయినా తీసుకోండి. మీరు మ్యాథ్స్ ఉన్న పేపర్లో మీకు సక్సెస్ కనుక కావాలి అంటే మీకు రెండింటిపైన క్లారిటీ ఉండాలి. ఒకటేమో మీకు కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉండాలి, రెండు మీకు స్పీడ్ పైన ఉండాలి. ఇప్పుడు మనం అందరం కాన్సెప్ట్ అంటాం కదా, అసలు కాన్సెప్ట్ అంటే ఏంది? చాలామందికి కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి అంటారు, కానీ అసలు కాన్సెప్ట్ అంటే ఏంది, ఎంతవరకు క్లారిటీ ఉండాలనేది ఇది క్లారిటీ ఉండదు. నెక్స్ట్ మీరు స్పీడ్ విషయానికి వస్తే, స్పీడ్లో ఇప్పుడు ఎవరికైనా డివిజను, మల్టిప్లికేషను, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇవి వచ్చినాయి అనుకోండి, ఇవి ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి స్పీడ్ బాగున్నట్టు అని అనుకుంటారు. కానీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ స్పీడ్ బాగుండడము అంటే మీరు క్యాలిక్యులేషన్ అసలు చేయకుండానే మీరు ఆన్సర్ మార్క్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ బాగున్నట్టు. నేను చెప్పే ఇప్పుడు వర్డ్లో చాలా మీనింగ్ ఉంది, జాగ్రత్త వినండి. క్యాలిక్యులేషన్ స్పీడ్ బాగుండడం అంటే క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయడం కాదు. క్యాలిక్యులేషన్ని తగ్గించి ఆన్సర్ కనుక రాగలిగింది అనుకోండి, అప్పుడు మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉన్నట్టు. అది ఎలాగో మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను మీకు అన్నా కదా ఒక 4-5 క్వశ్చన్స్ తీసుకుంటానని. మీకు స్క్రీన్ మీద ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ అనేది మీకు డిఏఓలు అడిగిన క్వశ్చన్. ఇది మొన్న లాస్ట్ టైం మీకు క్యాన్సల్ అయిన టీఎస్పీఎస్సీ డిఏఓలు అడిగిన క్వశ్చన్ ఇది. మీరు అందరు ఏం చేయాలంటే ఒక్కసారి క్వశ్చన్ని సాల్వ్ చేసి ఫోన్లో కనుక మీకు స్టాప్ వాచ్ పెట్టుకొని మీరు టైం రికార్డ్ చేయడానికి ట్రై చేయండి, ఎంత టైం పడుతుందో. ఇప్పటి నుండి నేను చెప్పినట్టు చేస్తేనే మీరు ఒక ఈ 20-25 minutesలో నేను చెప్పేదనే మీకు అర్థమవుతుంది అసలు నేను ఎందుకు ఈ ఎక్సర్సైజ్ చేయిస్తున్నా అనేది. చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ మొత్తంలో మీరు ఒకసారి చదవండి. నాకు కనుక్కోమన్నది ఏముంది, నేను మొత్తం ఫస్ట్ క్వశ్చన్ చదివాను. రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ఏబీసీ టు డిఈసీ. ఏబీసీకి డిఈసీకి ఏరియా రేషియో కనుక్కోవాలి. నాకు ఏబీసీ అంటే మొత్తం ట్రయాంగిలా? ఏబీసీ అంటే ఇది మొత్తం ట్రయాంగిల్. డిఈసీ అంటే ఏంది, ఈ చిన్న ట్రయాంగిలా? ఇప్పుడు నాకు ఏం తెలుసు, ఏబీసీ ఏరియా ఖచ్చితంగా డిఈసీ ఏరియా కన్నా ఎక్కువ ఉంటుంది. నాకు ఇప్పుడు రేషియో అడిగినప్పుడు ఏబీసీ ఏరియా ఏమో ఇటు సైడ్ రావాలి, డిఈసీ ఏరియా ఏమో ఇది కదా. అంటే ఇటు సైడ్ పార్ట్ వాల్యూ మీకు ఎక్కువ ఉండాలి కదా. మీరు జస్ట్ ఒక్కసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. చూడండి, 1:36 అంటే ఇటు సైడ్ వాల్యూ మీకు ఎక్కువ ఉండాలి, కానీ ఇటు సైడ్ వాల్యూ మీకు తక్కువ ఉంది. అంటే ఇది మీ ఆన్సర్ కాదు. రేషియోలో మీకు ఇది గ్రేటర్ వాల్యూ ఉండాలి, ఇది కొంచెం స్మాలర్ వాల్యూ ఉండాలి, అంతేనా? ఇటు సైడ్ తక్కువ ఉంది, ఇటు సైడ్ ఎక్కువ ఉంది. సిమిలర్లీ 1:12 ఇది కూడా మీ ఆన్సర్ కాదు. ఎందుకు? ఫస్ట్ సైడ్ది మీ వాల్యూ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మీరు ఏబీసీ ఏరియా రాస్తున్నారు ఇక్కడ. క్లియర్? ఇప్పుడు చూడండి, మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీకు రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 triangles అన్నప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉండాలి, రైట్ సైడ్ తక్కువ ఉండాలని అర్థమైపోయింది కదా. అంటే మీరు ఇంకా క్వశ్చన్ ఏం సాల్వ్ చేయలేదు. మీకు ఇంకా సిమిలారిటీ అనే కాన్సెప్ట్ మీద మీకు ఐడియా ఉన్నప్పుడు చూడండి, సిమిలారిటీ అనే కాన్సెప్ట్లో సైడ్స్ రేషియో కనుక x:y ఉంటే మీకు ఏరియా రేషియో x²:y² అవుతుంది. ఇది కాన్సెప్ట్ అండి. మీకు అడిగింది ఏరియాస్ రేషియోనే కదా. చూడండి, ఈ రెండిట్లో ఏది మీకు స్క్వేర్ ఫార్మేట్లో ఉంది, ఇది కదా. మీకు సైడ్స్ రేషియో కనుక 6:1 ఉంటే ఏరియాస్ రేషియో 36:1 అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మీరు 12:1 కనుక చూశారనుకోండి, ఇది మీకు స్క్వేర్ ఫార్మేట్లో లేదు. ఇప్పుడు మీకు 12:1 అనేది కనుక స్క్వేర్ ఫార్మేట్ కావాలంటే సైడ్స్ ఏ రేషియోలో ఉండాలి, మీకు √12:1 రేషియోలో మీ సైడ్స్ ఉండాలి. బట్ మోస్ట్ ప్రాబబుల్లీ మీరు ఈ క్వశ్చన్ కనుక సాల్వ్ చేస్తే ఇలా సైడ్స్ √12 అలా రేషియోలో రావండి. మీరంటే ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న క్వశ్చన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఎలాంటి క్యాలిక్యులేషన్ లాంటివి ఏం చేయకుండా ఇప్పుడు నా ఆన్సర్ ఏమొచ్చింది, నాకు ఇది వచ్చింది. మేబీ ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ ఫస్ట్ 2 ఆప్షన్స్ అయితే 100% ఆన్సర్స్ కావు. ఇది క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను చెప్పడానికి రీజన్ ఏముందంటే, మీరు ఇప్పుడు అందరు సాల్వ్ చేశారు కదా, ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే ఎంత టైం పడుతుందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, మనం ట్రయాంగిల్ డయాగ్రామ్ వేసుకుందాం. ఏబిసి
ఏ బి సి, ఈ సైడ్కి ప్యారలల్గా ఇంకొక సైడ్ ఉంది, ఇది డి, ఇది ఈ. మీకు సైడ్స్ వాల్యూ ఏమేమి ఇచ్చినారో చెప్పండి నాకు ఒకసారి. ఏడి ఈక్వల్ టు 8x+9 అంటే ఈ వాల్యూ 8x+9. ఇంకేమన్నారు, సిడి ఈక్వల్ టు x+3. నెక్స్ట్ బి ఈక్వల్ టు 3x+4, బి ఈక్వల్ టు 3x+4. నెక్స్ట్ సి ఈక్వల్ టు ఎక్స్. మీకు ఒక ట్రయాంగిల్లో ఇక మీకు ఇలా రెండు సైడ్లు కనుక మీకు ప్యారలల్గా ఉంటే ఇక్కడ సిమిలారిటీ అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుందండి. అంటే 8x × 9 × x ఈక్వల్ టు x+3 × 3x+4. ఈ ప్రోడక్ట్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. మీరు సాల్వ్ చేస్తే మీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ 8x² + 9x ఈక్వల్ టు 3x², ఓకే, 4x + 9x అంటే 13x ప్లస్ 3 × 4 12 కదా. 3x² ఇటు తీసుకొస్తే నాకు 5x². చూడండి 9x ఉంది, 13x ఇటు వస్తే -13x, 9 - 13 అంటే -4x ఈక్వల్ టు 12 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా సాల్వ్ చేయొద్దు. ఇక్కడ ఈక్వల్ టు 12 చిన్న వాల్యూ ఉంది కదా. నేను x = 4 అనుకున్నాను అనుకోండి, 4² అంటే ఎంత, 16 × 5 = 80, 80 - 4 × 4 16, 80 - 16 అంటే చాలా ఎక్కువైపోతుంది. మీరు కనుక x = 12 తీసుకున్నారనుకోండి, x = 2 తీసుకున్నారనుకోండి, 2² అంటే ఎంత, 4 అంటే 5 × 4 = 20 - 2 × 4 8, 12 సెట్ అయిందా. అంటే మీకు x = ఎంత వచ్చింది, 2 వచ్చింది. అదే x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3x+4 అంటే ఎంత, 3 × 6 + 4 10, x = ఎంత, 2. ఇప్పుడు ఏ రేషియోలు ఉన్నాయండి ఈ రెండు, ఇది 1 పార్ట్ ఉంటే ఇది 5 పార్ట్స్ ఉంది. అంటే మీకు ఇక్కడి నుండి ఇక్కడికి 1 పార్ట్ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి 5 పార్ట్స్ ఉంది. అంటే టోటల్ ఎంత, ఇక్కడ నుండి ఇక్కడికి 6 పార్ట్స్ ఉన్నట్టు కదా. సో సైడ్స్ రేషియో తెలుసు కదా మీకు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి సైడ్ 6 ఉంది అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి మీకు సైడ్ 1 ఉంది. సైడ్స్ రేషియో 6:1 అయినప్పుడు ఏరియా రేషియో ఏం కావాలి, 36:1 కావాలి. ఇప్పుడు ఇది క్వశ్చన్ చేయాలంటే ఇది మీకు డీటెయిల్డ్ సొల్యూషన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక మీకు సాల్వ్ చేసినప్పుడు మీకు ఒకటి అర్థం కావాలి ఏంటంటే ఈ క్వశ్చన్కి 1 మినిట్ కన్నా ఎక్కువ తీసుకుంటుందని మీకు టైం అర్థం కావాలి. అంటే ఈ క్వశ్చన్ ఏమన్నా ఇదే ఎగ్జామ్లో వచ్చిందా ఫస్ట్ టైం అంటే కాదు, వేరే ఎగ్జామ్లలో కూడా చాలాసార్లు ఇట్లాంటి క్వశ్చన్ అడిగినారు మనకి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే ఎగ్జామ్లో మీకు ఫ్లో అంతా రావాలి మైండ్లోకి, ఓకే స్టెప్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది. అలా వచ్చినప్పుడు మీకు ఏం అర్థం కావాలంటే టైం తీసుకుంటుంది 1 మినిట్ కన్నా ఎక్కువ. అండ్ ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీకు ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ కూడా అయిపోవాలి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ ఆన్సర్ మార్క్ చేసేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని లాస్ట్లో టైం ఉంటే క్వశ్చన్ని మళ్ళీ సాల్వ్ చేయండి. ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అయితే కాదు, ఈజీ క్వశ్చనే. బట్ మనకి ఛాన్స్ ఉంది కదా, మీరు ఫస్ట్ టైం మీరు 1 మినిట్ స్పెండ్ చేయకుండా ఫస్ట్ టైం మీకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి కదా. అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా. అంటే ఎగ్జామ్లో మీరు ప్రతి క్వశ్చన్ని చేయాలని కాదు, మీరు ఫస్ట్ రౌండ్ ఓన్లీ 30, 40, 50 సెకండ్స్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేస్తారు. 1.5 మినిట్ టైం పెట్టే క్వశ్చన్ సెకండ్ రౌండ్లో చేస్తారు. బట్ ఇదే క్వశ్చన్ని మీరు ఫస్ట్ టైం చదువుతున్నప్పుడే మీకు ఆప్షన్స్ కనుక ఎలిమినేట్ అయిపోయాయి అనుకోండి, ఆన్సర్ మార్క్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను మీకు సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను చూడండి. ఈ క్వశ్చన్ అనేది మీకు ఏపీ ఎస్ఐ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. ఇది ఏపీ ఎస్ఐ మెయిన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది, కొంచెం మీకు డిఫికల్ట్ క్వశ్చన్ లాగా అనిపిస్తుందా. ఎంతో కొంత రూట్స్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. మినిమం 1 మినిట్ కన్నా ఎక్కువైతే పడుతుంది, 1 మినిట్ కన్నా తక్కువ అయితే పట్టదు కదా. ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా, నేను పెద్ద మ్యాథ్స్ ఏం చెప్పట్లేదు దీంట్లో. నాకు కావాల్సింది ఏముంది, x⁴ - 4 - 1 x⁴ + 1 ఉందా. ఓకే చూడండి, నాకు x⁴ 4 వాల్యూని నేను ఎంతో కొంత వస్తుంది కదా k అని అనుకుంటాను అనుకోండి. k - 1 k + 1 కదా, k - 1 k + 1. న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది, డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది. న్యూమరేటర్ తక్కువ ఉంది, డినామినేటర్ ఎక్కువ ఉంది, ఎందుకంటే k నుండి ఒకటి తీసేస్తున్నారు, kకి ఒకటి యాడ్ చేస్తున్నారు. చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ సమానంగా ఉన్నప్పుడే క్యాన్సల్ అయ్యి 1 వస్తుంది. అసలు ఇది నా ఆన్సరే కాదు, అర్థమవుతుందా. ఈ రెండు సమానమైనప్పుడే కదా మీకు 1 వచ్చేది. అంటే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయకపోయినా, లాస్ట్ 5 మినిట్స్లో మీకు టైం లేకపోయినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆప్షన్ అయితే పెట్టొద్దు మీరు ఆన్సర్, కొంచెం ఆలోచిస్తే. రైట్, ఇప్పుడు చూడండి, నాకు న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత ఉంది. k - 1కి k + 1కి డిఫరెన్స్ ఎంత వస్తుంది, 2. అంటే k వాల్యూ కనుక నేను ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాను అనుకోండి, 9 - 1 అంటే ఎంత, 8.
9 + 1 ఎంత 10, అంతే కదా. డిఫరెన్స్ ఎంత 2. మీకు ఏదైనా ఫ్రాక్షన్లో న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ కనుక 2 ఉందనుకోండి, అది కనుక మీకు క్యాన్సల్ అయ్యిందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్యాన్సల్ చేస్తే నాకు ఏమొస్తుంది, 4/5 అవుతుందా. ఇప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది, 1. న్యూమరేటర్కి డినామినేటర్కి ఇనిషియల్గా ఎంత డిఫరెన్స్ ఉంటుందో, ఒకవేళ దాన్ని క్యాన్సల్ అయిన తర్వాత డిఫరెన్స్ తగ్గుతుంది తప్పితే పెరగదు, అంతే కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమర్థమైంది, ఇప్పుడు క్వశ్చన్ చేస్తే న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. కానీ ఇక్కడ ఆప్షన్ చూడండి, న్యూమరేటర్కి డినామినేటర్ డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. ఇలా ఎప్పుడు కూడా జరగదు. మీకు ఒక రేషియోలో న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఏది ఉంటుందో, ఒకవేళ క్యాన్సల్ అయితే ఆ డిఫరెన్స్ తగ్గుతుంది తప్పితే పెరగదు. అంటే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి టైం పడుతుంది కదా. మీకు కనుక ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ తెలుసు అనుకోండి, నాకు క్వశ్చన్ చూడగానే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయానండి. అంటే నేను కనుక ఇదే క్వశ్చన్ని ఎగ్జామ్లో చూస్తే ఫస్ట్ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తాను నేను, రైట్. ఇప్పుడు నేను థర్డ్ ఆప్షన్స్ ఇంకా రెండిట్లో ఏదో ఒకటి మార్క్ చేస్తాను. అయితే నాకు 50% ఛాన్స్ ఉంది రైట్ అయ్యేది. లేదా నేను ఇంకొంచెం తెలివి వాడా అనుకోండి, నాకు న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత ఉందని అర్థమైంది, 2 ఉందని అర్థమైందా. ఇక్కడ నాకు డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు నేను దీన్ని 2 చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 2 చేస్తే ఇది 8/5 అవుతుంది, ఇది 6/4 అవుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ చూడండి, మీకు √3 హోల్ స్క్వేర్ -1 √3 హోల్ స్క్వేర్ √3 పవర్ 4 + 1 లాగా ఉంటుంది. √3 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే 3 స్క్వేర్ కదా, 3 స్క్వేర్ -1 8, 3 స్క్వేర్ + 1 10, 8/10 4/5. మీరు ఈ 6/8ని ఆ రకంగా రాసుకోలేరు. 6/8ని ఏదో ఒక దాని స్క్వేర్ యొక్క మైనస్గా రాసుకోలేరు. ఈ 8ని 3 స్క్వేర్ -1గా రాసుకోవచ్చు. 8ని నేను 3 స్క్వేర్ -1గా రాసుకోవచ్చు. నాకు ఇక్కడ పవర్లో 4 ఉంది కాబట్టి దీన్ని √3 చేసి దీన్ని పవర్లో 4 చేస్తున్నాను, అంతే సింపుల్గా. ఐ హోప్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంటే మీకు ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ని చేయాల్సిన అవసరం లేదు. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి చేయడానికి టైం సరిపోదు, లేదా ఆన్సర్ ఉండదు. అటువంటి క్వశ్చన్స్లో కూడా మీరు ఏదో రకంగా ఆన్సర్ రావడానికి ట్రై చేయాలి. నేను మీకు ఇంకా 2-3 క్వశ్చన్లు అయిపోయేసరికి నేను మీకు లాస్ట్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం చేయొచ్చు మీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేది. చూడండి, నాకు ఆన్సర్ ఇదని అర్థమైపోయింది కదా. ఇప్పుడు మీరు సాల్వ్ చేయండి, మీకు x వాల్యూ √3 వస్తుంది ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే. మీకు ఈ క్వశ్చన్ మీకు సాల్వ్ చేయడానికైతే ఇనీషియల్గా ఎంత లేదన్నా కూడా 1 మినిట్ కానీ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది డిఏఓ క్వశ్చన్. లాస్ట్ టైం మన క్యాన్సిల్ అయిన పేపర్. చూడండి, 11/12, 34/37, 21/23, 43/47 ఉందా. ఆప్షన్ చూడండి ఎంత క్లోజ్గా ఉన్నాయి. వీటిని కనుక మీరు 11/12 చేస్తూ కూర్చున్నారనుకోండి, మీకు జీవితం కావాలి, అంతేనా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 11/12 చేశారనుకోండి, ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. అది ఏకి అదే ఉంది, ఇక్కడ అదే ఉంది. చూడండి, మీకు ఏకి ఫర్ 11/12 ఆన్సర్ చేస్తే మీకు 11/12కి ఏమొస్తుంది, ఇక్కడ ఏకి 5 ఉంది, ఇది 5 ఉంది, ఇది 5 ఉంది. అప్పుడు అన్నీ చేయాలి. అన్నీ చేస్తే మనకి ఎగ్జామ్లో టైం ఉంటుందా. సో ఇక్కడ మీకు ఎగ్జామినర్ అడిగింది మీరు అన్నీ సాల్వ్ చేయమని కాదు, మీకు ఫ్రాక్షన్ కంపారిజన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫ్రాక్షన్ కంపారిజన్లో మీకు కాన్సెప్ట్ తెలుసు అనుకోండి, ఈ క్వశ్చన్ని కొంచెం ట్రై చేయొచ్చు అటెంప్ట్ చేయడానికి. ఫ్రాక్షన్ కంపారిజన్లో ఉన్న ఒక కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 3. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 4 కదా. ఈ డిఫరెన్స్లన్నింటినీ సమానం చేయాలంటే వీటి ఎల్సిఎం ఎంత, 1, 3, 2, 4కి 12 కదా. సో అన్నిటికీ నేను 12 డిఫరెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 12 డిఫరెన్స్ కావాలంటే న్యూమరేటర్ని 12, డినామినేటర్ని 12 చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ రేషియో ఉంది కదా, దీన్ని 11 × 12. 11 × 12 అంటే ఎంత, నాకు 132/12 × 12 చేస్తే 144 వస్తుంది. అప్పుడు డిఫరెన్స్ 12 అవుతుంది. నేను డినామినేటర్ వాల్యూ రాయట్లేదు, నాకు అవసరం లేదు కాబట్టి. అది ఎందుకు అవసరం లేదో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 34, ఇక్కడ 3 ఉంది కదా, మీరు దీన్ని 12 చేయాలంటే 4తో మల్టిప్లై చేయాలి కదా. 34 × 4 ఎంత మీకు, 136, అంతే కదా. డినామినేటర్ వాల్యూ నేను రాయట్లేదు. 21 × 2 అంటే ఎంత మీకు, 21 × 2 ఇక్కడ 21 × ఇక్కడ 6 చేయాలి కదా. డిఫరెన్స్ అనేది ఇది డిఫరెన్స్ 12 చేయాలంటే మీరు ఇక్కడ ఇంటూ 6 చేయాలి. 21 × 6 అంటే 126/something. 43 × 4
ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 3 చేస్తే మీకు 12 అవుతుంది కదా. 43 ఇంటూ 3 అంటే ఎంత మీకు 129. ఓకే, ఇక్కడ మీకు డినామినేటర్లో ఏవో ఒక వాల్యూస్ వస్తాయండి. నేను ఆ వాల్యూస్ పట్టించుకోవట్లేదు, నాకు అవసరం లేదు కాబట్టి నేను రాయట్లేదు. బట్ ఇక్కడ ప్రతి కేసులో డిఫరెన్స్ నాకు 12 ఉంటుంది. న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ 12. ఇదైతే క్లియర్. ఇప్పుడు చెప్పే పాయింట్ జాగ్రత్త వినండి. న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ కనుక సేమ్ అయ్యిందనుకోండి, న్యూమరేటర్లో హయ్యెస్ట్ వాల్యూ ఏది ఉంటుందో అదే హయ్యెస్ట్ ఫ్రాక్షన్. అంటే ఇది హయ్యెస్ట్ వాల్యూ. అంటే ఇన్ని ఫ్రాక్షన్లలో హయ్యెస్ట్ వాల్యూ దేనికి వస్తుంది? దీనికి వస్తుంది. న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్లో తక్కువ ఏది ఉంటుందో అది లీస్ట్ ఫ్రాక్షన్. అంటే ఇది మీకు లీస్ట్ ఫ్రాక్షన్. ఓకే, ఇప్పుడు మీకు బీకి పాసిబుల్ అయ్యే వాల్యూస్ ఏముంటాయి చెప్పండి. బీకి మీకు పాసిబుల్ అయ్యే వాల్యూస్ ఏముంటాయి చూడండి. 912, 913, 915, 917 కదా. మీకు ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 5 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఏదో ఒక ఆప్షన్ మీ ఆన్సర్ కాకపోవచ్చు, అంతే కదా. మీకు ఈ బి అనే దానికి అయితే ఆన్సర్ ఏది కావాలి? హయ్యెస్ట్ నెంబర్ ఉంది, ఇది కావాలి ఆన్సర్. ఎందుకంటే అన్నిట్లలో హయ్యెస్ట్ వాల్యూ బీకే రావాలి. అయితే ఇది కావాలి. ఇది కనుక అసలు ఆన్సరే కాదనుకోండి, మీకు 4కి ఈ మిగతా 4 ఆన్సర్లు ఇది అసలే ఆన్సర్ కాదనుకోండి, అయితే ఇది కావాలి. అంటే మీకు డెఫినెట్లీ బీకి అయితే 4 ఉండాలి లేదా 5 ఉండాలి. ఈ 2 తప్పితే వేరే ఏమి ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి, దీనికన్నా పెద్ద వాల్యూ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటుంది. కానీ అన్ని ఫ్రాక్షన్లలో మీకు పెద్ద ఫ్రాక్షన్ బీనే. మీకు అలా ఏది ఉంది చూడండి. బీకి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. మీకు బీకి అయితే 4 రావాలి, 5 రావాలి. ఎక్కడ వచ్చింది? ఒకటే దగ్గర. ఇది మీ రైట్ ఆన్సర్. అంటే ఇది మీకు డిఫికల్ట్ క్వశ్చన్, ఎగ్జామ్లో టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కూడా 2 నిమిషాలు తీసుకుంటుంది. అయినా కూడా మీకు ఏదో ఒక వే తెలిసి ఉండాలి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. రైట్, ఐ హోప్ నేను చెప్పేది మీకు ఇదంతా చెప్పిన తర్వాత కూడా నేను ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ మెకానిక్ సోల్డ్ 2 bikes for 10,976 each, gaining 12% on one and losing 2% on the other. Then his gain or loss percent on the whole transaction is. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్కి నేను మెథడ్ చెప్పాను, ఆన్సర్ చెప్పాను, సొల్యూషన్ మీరు చేయండి. బట్ ఈ క్వశ్చన్కి మీరు కనుక చేసి చూస్తే మీకు ఒకవేళ 1.5 minute కన్నా కూడా ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంది. 1 minute కన్నా ఎక్కువైతే అందరికీ పడుతుంది. ఎవరి క్వశ్చన్ సాల్వ్ చేసినా మోర్ దెన్ 1 minute పడుతుంది. కొంతమందికి 1.5 minute పట్టవచ్చు, కొంతమందికి 2 minutes కూడా పట్టవచ్చు. సో 1 minute కన్నా ఎక్కువ పడితే మనం ఏం చేస్తాం? తర్వాత సెకండ్ రౌండ్లో చేస్తాం, లేదా ఆప్షన్ నుండి ఏదైనా సాల్వ్ అవుతుందో చూస్తాం. ఇప్పుడు నేను మీకు కాన్సెప్ట్ అన్న చూడండి. ఇక్కడ మీకు కాన్సెప్ట్ అంటారు కదా, కాన్సెప్ట్ యొక్క యూజ్ ఎలా ఉంటుందో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. కాన్సెప్ట్ అంటే ఏంది అసలు? మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ కనుక సేమ్ అయ్యుండి, సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉండి, ఒక వస్తువుని కనుక X% ప్రాఫిట్కి, ఇంకొక వస్తువుని X% లాస్కి, అంటే ఒకదాన్ని ప్రాఫిట్కి ఇంకోదాన్ని లాస్కి, 2 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ సేమ్, ఒకదాన్ని X% ప్రాఫిట్కి ఇంకోదాన్ని X% లాస్కి అమ్మితే మీకు ఓవరాల్గా ఏం జరుగుతుందంటే X²/100 లాస్ వస్తుంది. X²/100% లాస్. ఇదైతే అందరికీ తెలుసు, బేసిక్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను మాడిఫై చేస్తా చూడండి. 2 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమన్నారు మీకు? సేమ్ అన్నారు. ఏ మెకానిక్ సోల్డ్ 2 bikes for 10,976 each. అంటే ఇక్కడ మీకు ఈ క్వశ్చన్లో ఈ నెంబర్తో మీకు ఎలాంటి సంబంధం లేదు. ఈ నెంబర్ లేకపోయినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఈ లైన్ నుండి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే 2 వస్తువులని ఒకటే ధరకు అమ్ముతున్నారని అర్థం చేసుకోవాలి, అంతే. ఒకదాని మీద 12% లాభం వస్తుంది, ఇంకో దాని మీద 2% నష్టం వస్తుంది కదా. చూడండి, ఒకదాని మీద 12% లాభము, ఇంకో దాని మీద 12% నష్టం వచ్చింది అనుకోండి. ఒకదాని మీద ప్రాఫిట్, ఒకదాని మీద లాస్, రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది. అప్పుడు మీకు ఓవరాల్ ఏం జరగాలి? 1.44% లాస్ రావాలి, అంతేనా? 12²/100 అంటే 144/100 అంటే 1.44. కానీ మీకు ఇచ్చిన క్వశ్చన్లో 12% ప్రాఫిట్ ఉంది, 2% లాస్ ఉంది. చూడండి, 12% ప్రాఫిట్ ఉంది, 12% ప్రాఫిట్ ఉంది, 12% లాస్ ఉంది ఇంతకుముందు కేసులో. ఇప్పుడు మీకు లాస్ ఏమైంది? తగ్గింది, 2% అయింది. 12% ప్రాఫిట్, 12% లాస్ ఉన్నప్పుడు మీకు 1.44% లాస్ వచ్చింది కదా. 12% ప్రాఫిట్, 2% లాస్ ఉంది, ఇంతకుముందు కన్నా లాస్ పర్సెంటేజ్ తక్కువ ఉంది కదా. ఇప్పుడు ఈ లాస్ పర్సెంటేజ్ కూడా మీకు తగ్గుతుంది. అంటే మీకు వచ్చే లాస్ పర్సెంట్ 1.44 కన్నా తగ్గుతుంది ఖచ్చితంగా.
అది ప్రాఫిట్లో కన్వర్ట్ అవ్వచ్చు, కన్వర్ట్ కాకపోవచ్చు, బట్ 1.44% కన్నా లాస్ అయితే తక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఆప్షన్ చూడండి, లాస్ ఎంత ఉంది? 4.76. ఇది మీ ఆన్సరే కాదు. ఇక్కడ లాస్ ఎంత ఉంది? 4.53. ఇది మీ ఆన్సరే కాదు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోవాలి, రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే X% ప్రాఫిట్, X% లాస్ అమ్మినప్పుడు X స్క్వేర్ బై 100% మనకు లాస్ వస్తుంది. క్వశ్చన్ కొంచెం మార్చిచ్చినాడు. 12% ప్రాఫిట్ ఉంది, 2% లాస్ ఉంది. సో 1.44 కన్నా మీ లాస్ తగ్గుతుంది అనేది క్వశ్చన్ చదివేలోపే మీకు అర్థమైపోవాలి. చూస్తున్నప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవ్వాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏదో ఒకటి పెట్టండి. బట్ మీరు అట్లీస్ట్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినారు కదా, అంటే మీకు ఎగ్జామ్ పేపర్లో ఎలాంటి ఒక 7-8 క్వశ్చన్స్ ఉంటాయి. 3-4 తగిలినా కూడా 6 మార్కులు అంటే కూడా చాలా ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా చూడండి. ఇంకో క్వశ్చన్, ఇది మీకు గ్రూప్ 4లో అడిగిన క్వశ్చన్. ఇది ఎక్కడ అడిగినారు మీకు? గ్రూప్ 4. ఈజీ క్వశ్చన్ ఇది. ఒక గార్డెన్లో 33,856 చెట్లు ఉన్నాయంట. 33,856. అయితే ఆ గార్డెన్లో నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అంట. అంటే X రోస్ ఉంటే X కాలమ్స్ ఉంటే అలా ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ ట్రీస్ ఎన్ని అవుతున్నాయి ఎంత. అంటే ఇప్పుడు మీకు X స్క్వేర్ వాల్యూ ఇది కదా, అప్పుడు X వాల్యూ ఎంత అని అడిగినారు. ఇప్పుడు దీన్ని మీరు ఏ రకంగా చేస్తారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ నేను మీకు ఆన్సర్ చెప్తా చూడండి, చాలా సింపుల్గా 10 సెకండ్స్లో ఆన్సర్ పెట్టేటట్టు. ఇప్పుడు దీంట్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏముందండి? 56 ఉందా? మీరు ఏ స్క్వేర్ వాల్యూలో లాస్ట్ 2 డిజిట్స్ 56 వస్తుంది చెప్పండి. 16 స్క్వేర్ చేస్తే ఎంత? నాకు 256. మీకు మళ్ళీ 56 లాస్ట్ 2 డిజిట్స్లో ఎప్పుడు వస్తుంది తెలుసా? 16 స్క్వేర్ 256 కదా, మళ్ళీ మీకు 56 లాస్ట్ 2 డిజిట్స్ ఏ స్క్వేర్లలో వస్తుందంటే 50, 100, 150, 200, 250 ఇలా 50 మల్టిపుల్స్ అన్నీ తీసుకోండి. 50 కన్నా ముందు 16 మైనస్ చేయండి, ఎంత? 34. 50కి ప్లస్ 16 చేయండి, 66. 100కి మైనస్ 16 చేయండి, ఎంత? 84. ఇది 116. 150కి మైనస్ 16 చేయండి, 134. ప్లస్ 16 చేయండి, 156. 200కి మైనస్ 16 చేయండి, 184. ప్లస్ 16 చేయండి, 216. అంటే ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థం కావాల్సింది ఏముందంటే, మీకు భూమి మీద ఎన్ని స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయో అన్ని స్క్వేర్ నెంబర్స్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏముంటాయంటే, మీరు 1, 2, 3 అప్ టు 25 వరకు స్క్వేర్ రాస్తే లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తాయో అవే స్క్వేర్ లాస్ట్ 2 డిజిట్స్ మీకు రిపీట్ అవుతాయి. మీకు ఈ భూమి మీద ఎన్ని స్క్వేర్ వాల్యూస్ ఉన్నాయో అన్నిటికీ లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయంటే 1 to 25 స్క్వేర్స్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి కదా, అవే రిపీట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ అవి ఏ రకంగా రిపీట్ అవుతాయంటే ఇక్కడ చెప్తున్నా చూడండి. ఇప్పుడు 16 స్క్వేర్కి 56 ఉందా, 50కి 16 తక్కువ 16 ఎక్కువ, అంటే 100కి 16 తక్కువ 16 ఎక్కువ. ఈ వాల్యూస్ అన్నిటికీ సేమ్ లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి. ఏవి? ఈ వాల్యూస్ అన్నిటికీ. ఈ వాల్యూస్ అన్నిటికీ మీకు లాస్ట్కి 2 డిజిట్స్ 56 వస్తుంది. మరి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కనుక మీకు తెలుసు అనుకోండి, క్వశ్చన్ చూసినప్పుడు 56 అంటే ఏమర్థం కావాలి మీకు? ఈ స్క్వేర్ నెంబర్ చూడగానే ఇది నాకు 16కి రిలేటెడ్ అని అర్థం కావాలి ఫస్ట్. 50 మల్టిపుల్కి 16 తక్కువ 16 ఎక్కువ, 100కి 16 తక్కువ 16 ఎక్కువ, 150కి 16 తక్కువ 16 ఎక్కువ, 200కి 16 తక్కువ 16 ఎక్కువ. ఇలాంటి అన్ని దగ్గరనే మీకు 56 అనేది లాస్ట్ 2 డిజిట్స్ వస్తుందని అర్థం కావాలి. నాకు అన్ని 200కి దగ్గరలో ఉన్నాయి కదా, 200కి 16 తక్కువ ఎంత? 184. అయిపోయింది ఆన్సర్. నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం తీసుకుంటున్నా, బట్ మీ కాన్సెప్ట్ అనేది తెలిస్తే మళ్ళీ మీరు 5 సెకండ్స్లో చేస్తారు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మీరు ఏ రకంగా చేస్తారో నేను చెప్తా చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లాస్ట్కి 6 ఉంది కాబట్టి 4 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ 6 స్క్వేర్ అన్నిటికీ 6 వస్తుంది. ఫస్ట్ అలా చూస్తారు. దాని తర్వాత 18 స్క్వేర్ వాల్యూ ఎంత మీకు? 324 కదా. సో ఫస్ట్ 3 డిజిట్స్ 324 కన్నా ఎక్కువ ఉందా అంటే మీ స్క్వేర్ వాల్యూ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 180 అని అర్థమైపోయింది. గ్రేటర్ దెన్ 180 అంటే అది 184 అన్నా కావచ్చు లేదా 186 అన్నా కావచ్చు. ఎందుకంటే 4 స్క్వేర్ అన్నా 6 వస్తుంది, 6 స్క్వేర్ అన్నా 6 వస్తుంది. మరి ఎలా తెలుసుకుంటారు? మధ్యలో వాల్యూ ఏంది? 185. 185 స్క్వేర్ కనుక్కోవడం ఈజీ. 185 స్క్వేర్ని ఎలా కనుక్కుంటాం? 5 స్క్వేర్ అంటే లాస్ట్కి 25, 18 into 19 వాల్యూ చేయాలి. 18కి 19 యాడ్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 18 into 18 అంటే ఎంత? 324. ఇంకొకసారి యాడ్ చేయాలి. 34, 44, 42 అంటే 342 వస్తుంది.
34225 కన్నా ఈ వాల్యూ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. సో మీకు 184 స్క్వేర్ వాల్యూవే 33856 అవుతుంది. మీ అందరు చేసే మెథడ్ ఇదే, బట్ దీనికన్నా ఇది బెటర్. మీకు కాన్సెప్ట్ ఏం తెలియాలంటే, మీరు ప్రపంచంలో ఉన్న ఏ స్క్వేర్ నెంబర్ తీసుకున్నా కూడా వాటి యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయంటే 1కి 25కి మధ్యలో ఉన్న నంబర్స్ యొక్క 2 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్ ఏమి ఉంటాయో మిగతా అన్నిటికీ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అది ఎలా రిపీట్ అవుతుందంటే, నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇప్పుడే. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు 7 స్క్వేర్కి లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 49 కదా. ఇదే 49 మళ్ళీ మీకు ఎక్కడ రిపీట్ అవుతాయంటే 50 - 7 అంటే ఎంత? 47. 47 యొక్క లాస్ట్ 2 డిజిట్స్ కూడా మీకు 49 వస్తుంది. తర్వాత 57 లాస్ట్ 2 డిజిట్స్ మీరు చెక్ చేసుకోండి, 49 వస్తుంది. తర్వాత 90కి -7 చేయండి, 93 స్క్వేర్ చేయండి, లాస్ట్ 2 డిజిట్స్ 49 వస్తుంది. తర్వాత 107 లాస్ట్ 2 డిజిట్స్ 49 వస్తుంది. మళ్ళీ 150కి -7 + 7. మీరు ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. ఇంకో నేను ఒక 14 నెంబర్ తీసుకుంటున్నా. 14 స్క్వేర్ అంటే ఎంత? 196 కదా. లాస్ట్ 2 డిజిట్స్ 96 కదా. ఇదే 96 నాకు ఎప్పుడు వస్తుంది అంటే 15 - 14 అంటే 36. 36 స్క్వేర్ అంటే ఎంత అండి? 1296 కదా. అది 50 + 14 ఎంత? 64. 64 స్క్వేర్ ఎంత? 4096 లాస్ట్ 2 డిజిట్స్. 100కి -14, 100కి -14 ఎంత? 86 స్క్వేర్. 86 స్క్వేర్ చేయండి, మీరు లాస్ట్ 2 డిజిట్ 96. తర్వాత 100కి +14 ఎంత? 114 స్క్వేర్, లాస్ట్ 2 డిజిట్స్ 96. అంటే మీ అందరికీ ఇప్పటివరకు ఏదైనా స్క్వేర్ వాల్యూలో లాస్ట్ డిజిట్ ఏమొస్తుందో తెలిసి ఉంటుంది, కానీ లాస్ట్ 2 డిజిట్స్ తెలియకపోయి ఉండొచ్చు. సో లాస్ట్ 2 డిజిట్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఇంకొక క్వశ్చన్ తీసుకుంటాం మీకోసం ఎగ్జాంపుల్కి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది 70ది. ఇది మీకు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ కదా. రేషియో ప్రపోర్షన్ వేరియేషన్లో క్వశ్చన్ ఇది. చూడండి, మీరు ఏ రకంగా సాల్వ్ చేస్తారో ఒక్కసారి సాల్వ్ చేయండి. నేను చెప్పిన తర్వాత మీరు ఏ రకంగా చేస్తారో చూడండి ఒకసారి. ఒక ఇంట్లో 500 యూనిట్లు కనుక నెలకి యూనిట్స్ కాలిందనుకోండి, కరెంట్ బిల్ 2000 వస్తుందట. ఒకవేళ 650 యూనిట్లు కాలితే 2450 కరెంట్ బిల్ వస్తుందంట. 725 యూనిట్లు కాలితే ఎంత కరెంట్ బిల్ వస్తుందని క్వశ్చన్ అడిగినారండి. అయితే ఈ బిల్లో పార్ట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది, పార్ట్ అనేది వేరియబుల్ ఉంటుంది. ఇది అనేది రెగ్యులర్గా అడిగే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. నేను మీకు సింపుల్గా ఆన్సర్ చెప్తున్నా చూడండి. 500కి 600కి 650కి డిఫరెన్స్ ఎంత? 150. అంటే 150 యూనిట్స్ అనేది మీరు ఎక్కువ వాడినారనుకోండి, మీ కరెంట్ బిల్ ఎంత పెరుగుతుంది? 450 పెరుగుతుంది. 2000 ఉన్నది 2450 అవుతుంది. ఇప్పుడు 650 కన్నా 725 అంటే ఎంత ఎక్కువ ఉంది? దీనికనేది 75 యూనిట్స్ ఎక్కువ వాడుతున్నారు అనుకోండి, కరెంట్ బిల్ ఎంత ఎక్కువ రావాలి? దీనికి ఇది 3 టైమ్స్ ఉంది కాబట్టి దీనికి ఇది 3 టైమ్స్ అంటే ఎంత? 225 రావాలి. అంటే మీరు ఈ వాల్యూకి 225 యాడ్ చేయండి. 2450 225 అంటే లాస్ట్కి 75 రావాలి. 75 ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. ఒకటే ఆప్షన్లో ఉంది ఇక్కడ. సో నా ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ని మీరు మీ దాంట్లో కొంతమంది నేను ఫిక్స్డ్ పార్ట్ని ఎక్స్ అనుకొని వేరియబుల్ పార్ట్ని వై అనుకొని ఫస్ట్ 500 యూనిట్స్ కాలుతున్నప్పుడు నాకు బిల్ ఎంత అయింది? 2000 అయింది. నెక్స్ట్ ఫిక్స్డ్ పార్ట్ ఎక్స్ అనుకొని వేరియబుల్ పార్ట్ వై అనుకొని నెక్స్ట్ 650 యూనిట్స్ కాలినప్పుడు నాకు బిల్ ఎంత అయింది? 2450 అని. దీని నుండి ఒకసారి ఎక్స్ వాల్యూ కనుక్కొని ఒకసారి వై వాల్యూ కనుక్కొని దాని తర్వాత మీకు ఎక్స్ + వై × 725లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇది మనకి స్కూల్లో చేసే మెథడ్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ మెథడ్ పనికిరాదు. ఇలాంటి మెథడ్స్ కావాలి మీకు. సో ఇప్పుడు నేను మీకు ఒక 5 క్వశ్చన్స్ తీసుకొని నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఫస్ట్ మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, యూట్యూబ్ త్రూ నేర్చుకున్నా, మీ సెల్ఫ్గా ప్రిపేర్ అయినా, మీకు తెలుసు అనుకుంటున్న మెథడ్స్ ఉంటాయి చూడండి. అంటే నాకు మ్యాథ్స్కి ఈ క్వశ్చన్కి ఈ రకంగా చేయొచ్చు అని మీకు ఒక మెథడ్ తెలిసి ఉంటుంది కదా. ఏదైనా క్వశ్చన్ని చూస్తే మీకు తెలుసు అనుకున్న క్వశ్చన్ బెస్ట్ మెథడా కాదా ఫస్ట్ మీకు తెలియాలి. అంటే మనం ఒక భ్రమలో ఉండొద్దు. అంటే ఇప్పుడు నాకు తెలిసిన మెథడే బెస్ట్ మెథడ్ అనే భ్రమలో మనం ఉండొద్దు. మీకు అది తెలియనని రోజులు ఇప్పుడు మీకన్నా అదే క్వశ్చన్ని ఇంకా బెటర్గా చేసే పర్సన్ ఇంకొకరు ఉన్నారనుకోండి, అతనికి అక్కడ టైం సేవ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఎప్పుడు కూడా కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు, క్వశ్చన్ నేర్చుకుంటున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఇదే బెస్ట్ మెథడా, అదర్వైజ్ ఇంతకన్నా ఇంకేమైనా బెస్ట్ మెథడా ఉంటుందా అనేది మీకు అర్థం కావాలి. ఆ క్లారిటీ మీకు ఉండాలి. ఒక క్వశ్చన్ చూసినప్పుడు నేను సాల్వ్ చేసిన మెథడే బెస్టా లేదా ఇంకేదైనా మెథడ్ ఉంటుందా.
మరి దీన్ని ఎట్లా చెక్ చేసుకుంటాం మనం? అయితే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను మన యూట్యూబ్ ఛానల్లో నేను ఇటువంటి క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేస్తూ ఉంటా, ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్స్లో కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇటువంటి ఛానల్స్ని ఫాలో అయినప్పుడు ఇటువంటి ట్రిక్స్ ఏమన్నా చెప్తే రాసుకొని మీరు నోట్స్ చేసుకోవాలి వాటిని. లేదా ఇంకా బెస్ట్ మెథడ్ నేను ఫాలో అయిన మెథడ్ చెప్తా వినండి. మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు 4 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి ప్రిపేర్ అయ్యాము. అందరూ బాగా ప్రిపేర్ అవుతారు. అందరికీ ఇప్పుడు మా 4 మెంబర్స్ కూడా మేము ఎస్ఎస్సి సీజీలు అందరం క్లియర్ చేశాం. మేమందరం కూడా దిల్సుఖ్ నగర్ స్టడీ హాల్లో ఉండి అందరూ ఒకటే స్టడీ హాల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు. మేమంతా మీకు దిల్సుఖ్ నగర్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంతా సాయిబాబా టెంపుల్ చుట్టుపక్కలే ప్రిపేర్ అవుతారు అందరూ. అక్కడే స్టడీ హాల్లో ఉండి మేము 4 ఫ్రెండ్స్ ప్రిపేర్ అయినప్పుడు మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. అప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్ పర్పస్ ఏంటంటే, ఎవరైనా ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయండి. మేము మాక్ ఎగ్జామ్స్ డైలీ రాస్తుంటాం కదా, అక్కడిక్కడ టెక్స్ట్ బుక్లో కానీ ఇంకా వేరే ప్లాట్ఫామ్లో, గ్రేడప్ అనేటువంటి ప్లాట్ఫామ్లో నేను ఏదైనా మాక్ టెస్ట్ రాసి నాకు ఏదైనా క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ అనిపించింది అనుకోండి, ఆ క్వశ్చన్ నేను ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అలా ఎవరికి డిఫికల్ట్ అనిపించిన క్వశ్చన్లు అందరూ వాళ్ళు ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తారు. సో అందరూ వాటికి రిప్లై ఇవ్వాలి, ఎవరి మెథడ్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీకు ఒక్క క్వశ్చన్కి 4 ఆన్సర్స్ వస్తాయి. అంటే నేను ఒకటి చేస్తా, 4 మెంబర్స్లో 4 ఆన్సర్ చేస్తాం. అప్పుడు మీరు చెక్ చేసుకోవాలి బెస్ట్ మెథడ్ ఎవరిది ఉందని. సో ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ సర్కిల్లో ఇటువంటిది ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. గ్రూప్ క్రియేట్ చేసుకొని మీకు ఏదైనా ఒక క్వశ్చన్కి 2 మినిట్స్ తీసుకుంటుంది, 1.5 మినిట్స్ తీసుకుంటుంది, ఎక్కువ తీసుకుంటుంది అని అన్నప్పుడు అలా మీరు క్వశ్చన్ షేర్ చేసుకొని మీరు సొల్యూషన్ రాసుకోవాలి. అంటే క్వశ్చన్ అంటే మీరు గ్రూప్లో పోస్ట్ చేయగానే ఆన్సర్ రావాలని ఏం లేదు. ఎవరు ఫ్రీ టైంలో వాళ్ళ క్వశ్చన్ని చూసి వాళ్ళ ఆన్సర్ ఇచ్చి వాళ్ళ ఆన్సర్ పోస్ట్ చేస్తారు. ఈ రకంగా మీరు 4 3 కలిసి చేసుకుంటే ఒక్కళ్ళకు ఇంకొకళ్ళు మ్యూచువల్గా బెనిఫిట్ అవుతారు. ఈ పని చేయండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం జరుగుతుందంటే, మీకు ఒక 100 మార్కులు ఉన్న 100 క్వశ్చన్లు ఉన్న పేపర్ వచ్చిందనుకోండి, 70 వరకు అందరు సాల్వ్ చేసేది, 70 వరకు అందరు సాల్వ్ చేస్తారు. ఆ నెక్స్ట్ 20 క్వశ్చన్సే అందరికి డిఫరెన్స్ చేసేది. ఈ నెక్స్ట్ 20 క్వశ్చన్లోనే మీరు ఆప్షన్స్ చూస్తారా, మల్టిపుల్స్ చూస్తారా, ఇంకా యూనిట్ డిజిట్ చూస్తారా, లాస్ట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ చూస్తారా, ఏ కాన్సెప్ట్ వాడతారో తెలియదు. కానీ ఈ 20 క్వశ్చన్స్ వరకే. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా కూడా మీకు 60 to 70 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ మీకు ఏ కోచింగ్ సెంటర్ కూడా నెక్స్ట్ 20 క్వశ్చన్స్కి హెల్ప్ చేయదు. అది మీరు మీ ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. మాక్ టెస్ట్లు రాయాలి. మాక్ టెస్ట్లు రాసినప్పుడు ఇలా అబ్జర్వ్ చేయాలి. మీకు ఎక్కడైనా మీరు మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు మాక్ టెస్ట్కి కనుక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వాళ్ళు కనుక పర్ఫెక్ట్గా మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనుకోండి, అంటే 100 క్వశ్చన్లలో ఇగో ఈ 60 క్వశ్చన్లు 70 క్వశ్చన్లు రెగ్యులర్గా అందరు చేసేవే, ఈ 20 క్వశ్చన్లే మీకు డిఫరెంట్ క్వశ్చన్లు, వీటిని ఈ రకంగా చేయొచ్చు. ఆ 20 క్వశ్చన్లకు కనుక మీరు ఎవరైనా మాక్ టెస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అటువంటి మాక్ టెస్ట్ రాయండి. అప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఐ హోప్ నేను తీసుకున్న సెషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు కాన్సెప్ట్ అంటే ఏంది, కాన్సెప్ట్ క్లారిటీ అంటే ఏంది, మనకు తెలిసినంత వరకే కాన్సెప్ట్ అనుకోవద్దు. మీకు తెలిసిన క్వశ్చన్స్ని మీరు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, లేదా ఎవరితోటైనా డిస్కస్ చేయండి. క్వశ్చన్ని ఏ రకంగా చేస్తారో అడగండి. ఒక 4-5 డిస్కస్ చేసి ఒక గ్రూప్ మెయింటైన్ చేసి మీరు చదివితే మీకు బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మన ఛానల్లో మనం నెక్స్ట్ డిఏఓ కోసం జామెట్రీకి సంబంధించిన వీడియోస్ నేను రికార్డ్ చేస్తాను. ఆ వీడియోస్ చూద్దాం. దాని తర్వాత మీకు ఎటువంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నా కూడా షార్ట్ ట్రిక్స్ అనేవి నేను నాకు టైం దొరికినప్పుడల్లా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.